రేపు వచ్చేది మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి పర్వదినాన ఈ శివునికి ఏ ఏ సమయంలో ఏ ఏ పూజా విధానం చేస్తే భగవంతుని యొక్క అనుగ్రహం దొరుకుతుంది అనే విషయాన్ని మనం చెప్పుకోబోతున్నాం. మహాశివరాత్రి 11 మాస శివరాత్రులు కలిసితే 12వ శివరాత్రి మహాశివరాత్రి అవుతుంది. దుర్లభస్యాం, దేవతలకు కూడా దుర్లభమైనటువంటి ఈ మహాశివరాత్రి రోజున ఏ మానవుడైతే సంకల్పపూర్వకంగా పరమేశ్వరుణ్ణి అర్చిస్తాడో, అభిషేకిస్తాడో, అలాంటి భక్తుడికి పరమశివుని యొక్క అనుగ్రహం వలన ఇహలోకంలో సకల సుఖాలు అనుభవించి అంత్యమున మోక్ష సాన్నిధ్యాన్ని పొందుతాడంటంలో ఏమాత్రం సందేహం లేదు.